హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ గౌరీ మాతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సురేష్ కుమారి. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే, నేను 3 రకాల నోములు అయితే చేసుకోబోతున్నాను. అది గ్రామ కుంకుమ నోము, అలాగే 16 ఫలాల నోము, అలాగే కన్ని తులసమ్మ నోము. అయితే నేను కన్ని తులసమ్మ నోముకి నోము అయితే పట్టుకుంటున్నాను. ఇప్పుడు నోము అయితే చేసుకోవట్లేదండి, ఉద్యాపన. ఇప్పుడు నేను చేసుకోబోతున్నది 16 ఫలాల నోము, అలాగే గ్రామ కుంకుమ నోము. దానికోసం నేను ఏం చేశానంటే, 16 ఫలాలు మనకి ఒకేసారి దొరకవు కదా. నాకు అవైలబుల్గా ఉన్నవి, నాకు దొరికినన్ని ఫ్రూట్స్ అయితే నేను తెప్పించుకున్నాను అన్నమాట. ఒక్కొక్కటి మనకి 18 పండ్లు ఉండాలి. అదేంటి 16 ఫలాలకి 16 ఉండాలి కదా, 18 ఎందుకు అని అనుకోవద్దు. 18 ఉండాలి. ఎందుకంటే మనం తెచ్చిన ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాల ఫ్రూట్స్లో 2 అలా తీస్తూ మనం గౌరీ పూజ అయితే చేసుకుంటాం కదా. గౌరీ పూజకి మన అమ్మవారికి 2 పళ్ళు తీసి నైవేద్యంగా పెడతారు. మిగతా 16 అనేవి మనం వాయినంగా ఇచ్చుకోవచ్చు అన్నమాట. నాకైతే 16 ఫలాలకి నాకు 14 రకాలు దొరికాయి. ఇంకొక 2 రకాలు నేను తర్వాత ఇస్తాను అన్నమాట. మనం ఉద్యాపన ఎప్పుడు మనకి కంప్లీట్ అయితే అప్పుడు మనం చెప్పుకోవచ్చు. నోము పట్టుకోవడం మాత్రం రథసప్తమి ఆర్ శివరాత్రికి అయితే మనం నోము అనేది పట్టుకోవాలి. ఒకే రోజు అన్ని ఫ్రూట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు 14 దొరికాయి. మినిమం మనం ఒక 3 రకాలు 5 రకాలు అయినా స్టార్టింగ్లో ఇచ్చుకొని, కాకపోతే ఏంటంటే మనం రథసప్తమికి కనుక నోము పట్టుకుంటే రథసప్తమి లోపే దాన్ని ఫినిష్ చేయాలి. లేదా శివరాత్రికి మనం నోము పట్టుకుంటే శివరాత్రి లోపు మనం నోముని ఫినిష్ చేసుకోవాలి. ఇక్కడ మా అమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అయితే ఫ్రూట్స్ అన్నీ చక్కగా కడిగి పెట్టేసేసుకొని పేపర్ ప్లేట్స్, అలాగే దానిలో అరిటాకు వేసి రెడీగా పెట్టుకున్నాం అన్నమాట ముందు రోజు నైట్. నేను నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, ఇది శివరాత్రి రోజు మేము ఈ నోము చేస్తున్నాము. నేను ఇలా దేవుణ్ణి అయితే అలంకరించుకుంటున్నాను పూలతో. అయితే ఈ నోము చేసుకోవడానికి మీకు 16 ఫలాలకి ఏమేమి ఉండాలి, అలాగే గ్రామ కుంకుమ నోముకి కూడా ఏమేమి ఉండాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. అయితే దీని విధి విధానాలు అన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తాను. మనం ఒక పీఠం వేసుకోవాలి. దాని మీద శివపార్వతుల ఫోటో పెట్టుకొని మనం పూలతో అలంకరించేసుకొని నేతి దీపాలు పెట్టుకోవాలన్నమాట. అమ్మవారికి శివయ్యకి ఇష్టం కదా నేతి దీపాలు. అలాగే అక్షతలు కాస్త ఎక్కువే పడతాయి, అక్షతలు ఎక్కువ కలుపుకోండి. నీళ్లు వేసి మాత్రం దయచేసి కలపొద్దు. కాస్త నెయ్యి, అలాగే కొద్దిగా పసుపు, గంధం వేసి అక్షతలు అనేవి మనం రెడీ చేసుకోవాలి. తర్వాత గౌరీ పూజ పంతులు గారు చేయిస్తారు మన చేత. గౌరీ పూజ అయిపోయిన తర్వాత మనకి కథ అయితే చెప్తారనమాట. నాకు 3 కథలు లైన్గా ఒక్కొక్కటి చెప్పేశారు. ఫస్ట్ గ్రామ కుంకుమ నోము, అలాగే 16 ఫలాల నోము, అలాగే కన్ని తులసమ్మ నోము. 3 సార్లు పిడికితో పట్టుకోవడం, కథ చెప్పుకోవడం, మన అమ్మవారి దగ్గర వేయడం, అలాగే మన తల మీద వేసుకోవడం అనేది చేసన్నాను కదా. ఈ అక్షతలు అనేవి మనం ఏడాది పొడుగున, అంటే మనం ఏ రోజు అయితే నోము పట్టుకున్నామో ఆ రోజు వరకు, తిరిగి ఆ రోజు వచ్చే వరకు, అంటే నేను శివరాత్రికి కదా నోము పట్టుకున్నాను, మళ్ళీ శివరాత్రి వచ్చే వరకు కూడా నేను ఈ అక్షతలు ప్రతిరోజు నా తల మీద వేసుకోవాలి. అయితే డేట్స్ అవి వస్తాయి కదా ఆడవాళ్ళకి, అలాంటప్పుడు 5 డేస్ ఆగిపోయి 6th డే మనం తల స్నానం చేసుకొని ఈ 5 రోజులు కలుపుకొని ఆ రోజు 6 సార్లు మనం అక్షతలు వేసుకోవాలి. అయితే ఎక్కువ కాదు, కొద్దిగా వేసుకోవాలి. 6 సార్లు వేసుకోవాలి. అలా కాకుండా ఏమైనా సూదకాలు అలాంటివి వచ్చాయి అనుకోండి, ఎవరైనా వెళ్ళిపోయారు, అలాంటప్పుడు మనం 12 రోజులు మనం సూదకం పాటిస్తాం కదా, అలాంటప్పుడు 13వ రోజున మనం తల స్నానం చేసుకొని 13 సార్లు ఆ అక్షతలు అనేవి వేసుకోవాలి. అయితే నేను 16 ఫలాలకి ఏంటంటే 16 రకాల పండ్లు ఉండాలి. ఒక్కొక్క పండు 18 ఉండాలన్నమాట. అలాగే మనం 16 ఫలాలు ఒకేసారి ఇవ్వనక్కర్లేదు. మనం రథసప్తమి ఆర్ శివరాత్రికి మనం నోము పట్టుకున్నామని అనుకోండి, మనకి వీలైనప్పుడు, అంటే ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్లో అయితే మనం ఇవ్వచ్చు. నాకైతే 14 రకాలు దొరికాయి. 14 రకాలు నేను ఈరోజే ఇచ్చేస్తున్నాను. మిగతా 2 రకాలు అంటే మామిడి పళ్ళు ఉండిపోయాయి నాకు, ఇంకా పాలు పళ్ళు. ఈ 2 నేను తర్వాత సీజనల్గా వచ్చేటప్పుడు ఇస్తానన్నమాట.
అయితే ఏ ఏ రకాలు నేను తెప్పించుకున్నాను అనేది నేను మీకు చెప్తాను. మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను అనమాట, నోట్ చేసుకోండి. అరటి పండ్లు, గ్రీన్ ద్రాక్ష పండ్లు, కిస్మిస్, ఖర్జూరం, కమలాలు, దానిమ్మ, గుమ్మడి, సపోటా, యాపిల్, జామకాయలు, యాలకులు, మామిడి పండ్లు, స్ట్రాబెర్రీస్, పాలపళ్ళు, రేగుపళ్ళు, కొబ్బరి పళ్ళు. మీరు ఇక్కడ కంపల్సరిగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బ్లాక్ విత్తనాలు ఉన్నవి కంపల్సరిగా ఇవ్వకూడదు. అంటే నలుపు రంగు విత్తనాలు, ఇప్పుడు సీతాఫలం ఉందనుకోండి, నల్ల విత్తనాలు ఉంటాయి కదా, అలాంటివి ఇవ్వకూడదు అనమాట. అలా లేనివి ఇవ్వచ్చు. 16 రకాలు, ఒక్కొక్కటి 18 ఉండాలి. 18 ఎందుకంటే మనం ఎన్ని రకాలైతే పెట్టున్నామో అన్ని రకాల్లో 2 పళ్ళు తీసి మన ఇంటి దేవుడికి నైవేద్యంగా పెడతారనమాట. అయితే ఏ పళ్ళు ఉండాలి, ఏం తెప్పించుకున్నాను నేను అనేది నేను మీకైతే చెప్పేశాను కదా. ఇప్పుడు 16 ఫలాల నోము యొక్క కథ కూడా చెప్తాను, వినేసేయండి. రాజుగారి భార్య అలాగే మంత్రి భార్య 16 ఫలాల నోము నోచుకున్నారు. కొంతకాలానికి బిడ్డలు పుట్టారు. రాజు భార్యకు గుడ్డివారు కుంటివారు పుట్టారు. అప్పుడు ఆమె మంత్రి భార్యను పిలిచి తనకి ఇలాంటి బిడ్డలు పుట్టుటకు కారణమేంటి అని అడిగింది. అందుకు మంత్రి భార్య, మహారాణి, మీరు అన్ని రకాల పండ్లను ఒకేనాడు తెప్పించి కోటలో వేసి ఒకేసారి పంచిపెట్టేశారు. వాటిలో కొన్ని వంకర టింకర పండ్లు ఉండడం వల్లనే మీకు ఇలాంటి సంతానం కలిగింది అని చెప్పి ఆమె మళ్ళీ తిరిగి రాజుగారి భార్యతో మంచి పండ్లతో నోమును నోయించింది. అప్పుడు మంచి సంతానం కలిగిందనమాట. ఇది కథ. అలాగే ఉద్యాపన చేయ పద్ధతి. 16 రకాల పండ్లను ఎంచుకొని పిమ్మట ఒక్కొక్క ఫలాన్ని ఒక్కొక్క ముత్తైదువుకు పంచిపెట్టాలి. పూర్తి అయిన తదుపరి సంతర్పణం చేసుకోవచ్చు. అంటే మనకి ఒకేసారి మనం 16 పండ్లు ఇవ్వక్కర్లేదని నేను చెప్పాను కదా. మనకి ఏ సీజనల్గా ఏ ఫ్రూట్స్ ఒక 2 రకాలు 3 రకాలు ఎప్పుడెప్పుడు ఏం దొరికితే వాటిని మాత్రం మనం ఇచ్చుకోవచ్చు. కానీ శివరాత్రి లోపే మళ్ళీ నేను ఈ 2 రకాలు, నావి 2 రకాలు మిగిలిపోయి ఉన్నాయి కదా, శివరాత్రి లోపే నేను వాటిని ఫినిష్ చేసుకోవాలన్నమాట. ఇదే కాదు, మనం ఏ నోము పట్టుకున్నా, మనం ఏ రోజు నోము పట్టుకున్నామో తిరిగి ఆ రోజు రాకముందే మనం ఉద్యాపన అనేది చేసేసుకోవాలి. ఇది నోము యొక్క పద్ధతి. నేనైతే ఈ నోము ఇచ్చేయడం అయిపోయింది, హారతి ఇస్తున్నాను అనమాట. మనం ఇచ్చే 16 ఫలాలకి ఎన్ని రకాల పండ్లు అయితే నేను ఇచ్చున్నానో వాటన్నింటికి హారతి ఇమ్మన్నారు పంతులు గారు. అన్నింటికి హారతి ఇచ్చేసి మేము హారతి తీసుకున్నామన్నమాట. ఇక్కడ గౌరమ్మకి, వినాయకుడికి, పండ్లకి అన్నిటికీ ఒకేసారి మేమైతే హారతి ఇచ్చేసాము. హారతి తీసుకున్న తర్వాత మేము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను గ్రామ కుంకుమ నోముకి ఏమేం కావాలి, ఏం అవసరమో మొత్తం లిస్ట్ చెప్తాను, అన్నీ నోట్ చేసుకోండి. పసుపు 3 కేజీలు, కుంకుమ 3 కేజీలు. అయితే నార్మల్గా ఉండాల్సింది 3 కేజీలు అని చెప్పారు, కానీ నేనైతే 11 కేజీలు తీసుకున్నాను అనమాట. 5 కేజీల పసుపు, 6 కేజీల కుంకుమ చొప్పున 11 కిలోలు నేను తీసుకున్నాను. అలాగే తమలపాకులు 200, చెక్కలు 200, చెరుకు ముక్కలు, గంగరేగుపళ్ళు, ఖర్జూరం 2 కేజెస్, చామంతి పూలు 3 కేజెస్, చీర జాకెట్టు ఒక ముత్తైదుకి ఇవ్వడానికి, అలాగే కిస్మిస్ 1/2 కేజీ, అరటి పండ్లు 2 లేదా 3 గెలలు అవసరం పడతాయి, కొబ్బరికాయలు 2, అమ్మవారికి 1 కొడతాం. అలాగే మనం గ్రామంలో పసుపు కుంకుమ పంచి పెట్టడానికి వెళ్ళే ముందు 1 కొడతాం అన్నమాట. 2 కొబ్బరికాయలు కావాలి. ద్రాక్ష పళ్ళు గ్రీన్ కలర్వి ఉండాలి, బ్లాక్ పనికిరావు. అలాగే బ్లౌజ్ పీస్ అమ్మవారికి పెట్టడానికి. ఈ నోముకి కావలసిన వస్తువులైతే ఇవే. చాలా తక్కువ ఐటమ్సే పడతాయి, చాలా తక్కువ అమౌంట్తోనే ఈ నోమ్ అయితే అయిపోతుంది. నేను పంతులమ్మ గారికి పిలుచుకున్నాను అనమాట. ఆవిడికి చీర తాంబూలం అది పెట్టాలి అనుకున్నాను నేను నా మనసులో. అందుకని చెప్పి పంతులు గారికి ఇచ్చేసిన తర్వాత పంతులమ్మ గారికి కూడా కూర్చోబెట్టి తన పాదాలకి పసుపు రాసి పారాణి పెట్టి తనకి తాంబూలం అయితే ఇస్తున్నాను. మీలో ఎంతమందికి పసుపు పెట్టుకొని పారాని పెట్టుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఏ వ్రతం చేసినా, నోము చేసినా, పూజ చేసినా
ఫ్రైడే అయినా నాకు మనసుకి నచ్చినప్పుడైనా నేను కంపల్సరీగా పసుపు పెట్టుకొని పారాణి అయితే పెట్టుకుంటాను. అది నాకు చాలా ఇష్టం. కొంతమంది అన్నారు కూడా ఈ ఏజ్లో ఏంటి ఇలాంటివి అని, బట్ నాకైతే అలాంటివి ఏమీ లేదు. ఈ ఏజ్ ఆ ఏజ్ అనేది ఏమీ లేదు. ఒకసారి మనకి పెళ్ళైన దగ్గర నుంచి మన భర్త ఉన్నంత వరకు మనకి చిన్న వయసా పెద్ద వయసా ముసలితనమా అవేవి చూడకూడదు. తన ఆయుక్షీణం తనకి జరగకుండా ఉండాలి అంటే మనం ఈ రూల్స్ అన్నీ కంపల్సరీ పాటించాలని నేనైతే అనుకుంటాను. బట్ ఎవరిష్టం వాళ్ళది. నాకు ఇలా నచ్చింది ఈ పద్ధతి, మన సాంప్రదాయాలు అంటే నాకు చాలా ఇష్టం. వాటిని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. ఇష్టంగా చాలా బాగా నేనైతే నేర్చుకున్నాను, చేస్తాను కూడా. ఆవిడ కూడా అలాగే అన్నారు, నీ పాదాలకి పసుపు రాసుకొని పారాణి పెట్టుకున్నావు, చాలా మంచిగా రెడీ అయ్యావు అని ఆవిడ అన్నారు. ఒక్క మాట చాలు, మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఆవిడకైతే నేను యాజ్ ఇట్ ఈజ్ నాకులాగానే పసుపు రాసి పారాణి పెట్టి తాంబూలం ఇచ్చాను. ఎందుకంటే ఆవిడ కూడా మా ఇంటికి వచ్చిన పార్వతీదేవితో సమానం అన్నమాట. అందుకే ఆవిడని కూడా మనస్ఫూర్తిగా నేను గౌరవిస్తూ తన పాదాలకి నమస్కరిస్తున్నాను నేను. తనకి తాంబూలం ఇచ్చేసిన తర్వాత మా అమ్మ నాకు తాంబూలం ఇచ్చిందనమాట. అంటే పుట్టింటి వారు ఇస్తే చాలా మంచిది అని ఆవిడ ముందు రోజే మాకు చెప్పారు. అందుకని మా అమ్మ చీర గాజులు అన్నీ తీసుకొచ్చింది. తను కూడా నాకు తాంబూలం బొట్టు పెట్టి తాంబూలం ఇస్తుందన్నమాట. ఇంకా నేను కట్టుకున్న ఈ సారీ, రెడ్ సారీ కూడా మా అమ్మ ఇచ్చిందే. అంటే పుట్టింటి వాళ్ళు ఇచ్చిన చీర కట్టుకొని నోము చేసుకుంటే చాలా మంచిదని ఆవిడ చెప్పారు. అందుకనే మా అమ్మ ముందు రోజే నాకు కుట్టించేసి పంపించిందనమాట సారీ. నేను దాన్ని కట్టుకొని చేసుకుంటున్నాను. మా అమ్మ ఇచ్చిన గాజులు, మా అమ్మ ఇచ్చిన చీర వేసుకొని నేనైతే ఈ నోము చేసుకుంటున్నాను. మళ్ళీ అది కాకుండా సపరేట్గా మళ్ళీ నాకు అమ్మ తాంబూలం అనేది ఇచ్చిందనమాట. ఇక్కడ చూసారా పసుపు కుంకాలు మా అత్తయ్య మా పిన్ని వీళ్ళైతే పసుపు కుంకాలు వేసేస్తున్నారు. మేము పంచడానికి రెడీ అయిపోతున్నాం అన్నమాట. ఇలా పసుపు కుంకుమ బకెట్లకి వేసేసుకున్నాము. నేను మీకు ముందు చెప్పాను కదా, ద్రాక్ష పళ్ళు, ఖర్జూరం, అరటి పళ్ళు, చెరుకు ముక్కలు, రేగి పళ్ళు అన్నీ సపరేట్గా ఒక్కొక్క బకెట్లో వేసుకొని మేము అన్నీ రెడీగా పెట్టుకున్నాం అన్నమాట. ఈ పసుపు కుంకాలు మాత్రం ఎవరైతే నోము నోచుకుంటున్నారో వాళ్ళ చేతుల మీదుగానే ఉండాలి, ఎవరు పట్టుకోకూడదు. ఎవరైతే నోము చేసుకుంటున్నారో పసుపు కుంకాలు మాత్రం వాళ్ళే పట్టుకోండి. మిగతా ఐటమ్స్ అన్నీ వాళ్ళందరూ పట్టుకుంటారు. మనం మాత్రం మన చేతులతో పసుపు కుంకాన్ని పట్టుకోవాలి. నేనేం చేశానంటే ఇప్పుడు ఎవరెవరైతే పంచడానికి అంటే మా అత్తలు, మా పిన్నులు, మా అమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ నేను ముందే తాంబూలం అయితే ఇచ్చేసాను అనమాట. ఇంట్లోనే అందరి దగ్గర తాంబూలం ఇచ్చేసి అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకొని ఆ తర్వాత వాళ్ళు కూడా శివపార్వతులకి దండం పెట్టుకున్నారు. ఆ తర్వాత నేను, నా భర్త, మేమిద్దరం కూడా దండం పెట్టుకున్నాం. వినాయక తండ్రి ఏ విఘ్నాలు లేకుండా చక్కగా జరిగేలాగా చూడమని ఫస్ట్ వినాయకుడికి, ఆ తర్వాత ఆ తల్లి ఆ పరమేశ్వరి దేవి, ఆ పార్వతీదేవి, ఆ గౌరీదేవికి కూడా అమ్మ గ్రామంలో నేను పసుపు కుంకాలు పంచిపెట్టడానికి వెళ్తున్నాను, నా భర్త ఆయుర్దాయం ఎక్కువగా ఉండాలి అని, నా పసుపు కుంకాలు చల్లగా ఉండాలి అని, తిరిగి ఊరు మొత్తం పంచిపెట్టి ఇంటికి తిరిగి క్షేమంగా ఇల్లు చేరాలని, తన భర్త ఆరోగ్యంగా ఉండాలని, ఏ ఆటంకము లేకుండా ఈ నోము జరగాలని ఆ పార్వతీదేవిని, ఆ పరమేశ్వరుణ్ణి, ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించుకుని మనం కొబ్బరికాయ అయితే ఇంట్లో కొట్టి మనం బయటికి బయలుదేరాల్సి ఉంటుంది. ఒక్కసారి నేను మీకు మళ్ళీ చెప్తున్నాను కదా, మనం ఒక్కసారి ఇల్లు దాటి అంటే మన గడప, మన గుమ్మం దాటి మనం బయటికి అడుగు పెట్టామంటే మనం అస్సలు నోరు తెరవకూడదు. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని పంతులు గారు ఏం చెప్తారంటే 3 కేజీలే తీసుకోమని చెప్తారు. ఎందుకంటే ఎక్కువ కుంకుమ మనం తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ తిరగాల్సి వస్తుంది కదా. ఎక్కువ తిరిగేటప్పుడు ఒకవేళ కొందరు మాట్లాడే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు తక్కువే తీసుకోమని చెప్తారనమాట. కానీ నేను ఫుల్ ఏకాగ్రతతో ఉన్నానన్నమాట. బాగా చెయ్యాలి, మాట్లాడకూడదు. ఎప్పుడైనా మన మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకున్నామంటే ఖచ్చితంగా మనకి చిరాకు రాదు, మాట్లాడము, ఏమీ అవ్వదు. నేనైతే 11 కిలోల పసుపు కుంకుమ పంచాను. ఎక్కడా నోరు తెరవలేదు. ఎందుకంటే నాతో పాటు 7 వచ్చారనమాట.
మా అత్తయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు వచ్చారు. ఒకరు అరటిపళ్ళు, ఒకరి చెరుకు ముక్కలు, ఒకరు ద్రాక్ష, ఒకరు ఖర్జూరం, ఒకరు తమలపాకులు, వక్క, ఇంకొకరు పువ్వులు, అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకున్నారు కదా. పంచిపెట్టేటప్పుడు ఏంటంటే మనం పంచేటప్పుడు చెయ్యి కూడా ముడవకూడదు అనమాట. చేరడు పసుపు, చేరడు కుంకుమ, అంటే మన చేతితో ఎంత పసుపు వస్తే అంత పసుపు, ఎంత కుంకుమ వస్తే అంత కుంకుమ వేయాలన్నమాట. ఇలా మనం పంచిపెట్టాలి. అయితే పసుపు కుంకుమ మనం వేసిన తర్వాతనే మిగతా వాళ్ళందరూ అరటిపండు, తాంబూలం, ఆకు, వక్క, చెరుకు ముక్కలు ఇవన్నీ వేయాలన్నమాట. ఫస్ట్ మనం పసుపు కుంకాలు వేసిన తర్వాత వాళ్ళు అవన్నీ వేస్తారు. ఆ తర్వాత మనం ఇస్తున్నాం కదా పసుపు కుంకుమ, మనం ఫస్ట్ బొట్టు పెట్టుకొని తర్వాత వాళ్ళకి పసుపు కుంకాలు అనేవి బొట్టు పెట్టి ఇవ్వాలి. అయితే మస్ట్ అండ్ షుడ్గా మెట్లు కూడా మనం ఎక్కి ఇవ్వకూడదన్నమాట. గుమ్మం బయట మెట్ల కింద పూర్తిగా వాకిట్లో మాత్రమే ఇవ్వాలి ఈ పసుపు కుంకుమ అనేది. పంచిపెట్టడం ఎలాగో చూసారు కదా. ఇప్పుడు నేను మీకు గ్రామ కుంకుమ నోము కథ కూడా చదివి వినిపిస్తాను, వినండి. ఒక బ్రాహ్మణుడుకు ప్రాణగండం ఉండెను. అతని భార్య గ్రామ కుంకుమ నోమును నోచి యథావిధిగా పండ్లు, పసుపు, కుంకుమ పట్టుకుని వీధి వీధులా పంచిపెట్టసాగింది. ఆమె మొదటి వీధిలో పంచిపెట్టినంతలోనే పెద్ద కొడుకు తండ్రికి జబ్బుగా ఉంది అని చెప్పాడు. ఆమె ఇంకొక వీధి ఉన్నది అని చెప్పింది. ఆమె రెండవ వీధి పంచిపెడుతూ ఉండగా రెండవ కొడుకు వచ్చి తండ్రికి రోగం ముదిరిపోయింది అని చెప్పాడు. ఆమె ఇంకొక వీధి ఉన్నది అని చెప్పింది. మూడవ వీధిలో పంచిపెడుతూ ఉండగా మూడవ కుమారుడు వచ్చి తండ్రికి ప్రాణగండము మీదకు వచ్చేసింది అని చెప్పాడు. అప్పుడు ఆమె ఇంకొక వీధి మాత్రమే ఉన్నది అని చెప్పి నాలుగవ వీధిలో పంచిపెడుతూ ఉండగా నాలుగవ కొడుకు వచ్చి తండ్రికి కింది పెట్టినట్లు చెప్పాడు. ఇంకొక వీధి మాత్రమే ఉన్నది అని చెప్పి ఐదవ వీధిలో కూడా ఆమె పంచిపెడుతూ ఉంది. ఐదవ కొడుకు వచ్చి తండ్రి పోయినట్లు చెప్పాడు. కానీ ఆమె వీధి అంతటికు పంచిపెట్టేంత వరకు ఇంటికి వెళ్ళలేదు. ఆమె ఇంటికి వెళ్ళేసరికి చచ్చన మగడు బ్రతికి లేచి కూర్చున్నాడు. అది చూసిన వారందరూ అది గ్రామ కుంకుమ నోము ఫలమే అని చెప్పారు. నాటి నుంచి అందరూ ఆ నోమును నోచుకుంటున్నారు. ఉద్యాపన పసుపు కుంకుమలు విశేలంబున చొప్పున పండ్లతో కలిపి గ్రామంలో పంచిపెట్టవలెను. మనం ఈ పసుపు కుంకాలు అనేవి నేను చెప్పాను కదా 11 కిలోలు నేను పంచిపెడుతున్నానని. 11 కిలోల పసుపు కుంకుమ, అలాగే ఖర్జూరం, ద్రాక్ష పండ్లు, చెరుకు ముక్కలు, అరటిపండు, తాంబూలం, పసుపు కుంకుమలతో సహా వీటన్నింటినీ మనం పంచిపెట్టాలి. గంగరేగు పళ్ళు వీటన్నింటినీ మనం పంచిపెట్టాలన్నమాట గ్రామంలో. అయితే 5 వీధులకి తక్కువ కాకుండా పంచాలి. అలాగే మనం నడిచి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. ముందిల్లు పంచి వెనకింటికి పంచకూడదు అనమాట. మనం ఒకసారి గుమ్మం దాటి బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడకూడదు. అలాగే మనం 5 వీధులు పంచిపెట్టాలి. 5 వీధులు పంచేటప్పుడు ఒక వీధిలోంచి ఇంకొక వీధిలోకి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి రాకూడదు అనమాట. దాన్ని మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి, ఏ వీధి నుంచి ఎటు వెళ్ళాలి అనేది. అలా పంచిపెట్టి 5 వీధులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా శివాలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి కూడా పార్వతీ అమ్మ ఉంటుంది కదా, అక్కడ చేరెడు పసుపు, చేరెడు కుంకం, అమ్మవారికి కూడా పసుపు కుంకాలు ఇచ్చి ఆవిడికి నమస్కరించుకొని 10 కాలాల పాటు మా పసుపు కుంకాలు చల్లగా ఉండాలమ్మా అని దండం పెట్టుకొని ఇంటికి తిరిగి వచ్చి కాళ్ళు కడుక్కొని భర్త కాళ్ళకి నమస్కరించుకొని మనం అప్పుడు నోము విరమించుకోవాలన్నమాట. అప్పుడు మనకి గ్రామ కుంకుమ నోము అనేది పూర్తయినట్లు. నా ఫ్యామిలీ గురించి ఎంత చెప్పాలన్నా తక్కువే. నాకైతే నా భర్త, నా అత్తమామలు, నా తల్లిదండ్రులు, మా చిన్నత్తలు, పిన్నులు అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు ఎప్పుడు. వాళ్ళ వల్లే నేనైతే ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇంత హ్యాపీగా నోము కూడా చేసుకున్నాను. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.